నన్నేం చేయమంటే వెళ్తే లోనే ఉన్నారుగా, నువ్వే లడారా. దత్తుడు దత్తుడు వస్తున్నా మేస్త్రి గారు. ఏంటండి శ్రీనివాస్ గారు వచ్చేది కింద సరుకులోనే ఉందండి. నేను బండి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను, మీరు పని కానీ తొందరగా వచ్చేసాను. సరే అండి. అడిగా మేస్త్రి గారు బయటకు వెళ్ళిపోతున్నారు. రే రుద్రా, రే రుద్రా, ఎరా పని చేస్తాకు వచ్చారా ఆడుకుంటాకు వచ్చారా? వచ్చే డబ్బులు లోన్ కట్టడానికే సరిపోవట్లేదు. దత్తుడు డబ్బులు కట్టాడు బ్యాంకులో. బాగా కట్టేసుకుంటాడండి. సరే అయితే నేను వెళ్తున్నా. ఏంట్రా మేస్త్రి గారు వెళ్ళిపోయారు కదా. రేపు ఎలాగ ఆదివారమే కదా, సాయంత్రం అన్నా. దత్తుడు మేస్త్రి గారు లేరా? ఇప్పుడే కదా మేస్త్రి గారు డబ్బులు కట్టారా? వెళ్ళేలోపే బ్యాంక్ మూసారా. నువ్వు అర్జెంట్కి వెళ్ళి 4 డబ్బులు సైడ్ కట్టేసే, తర్వాత అన్నీ చూసుకో. అన్న కరెక్ట్గా గంటలో లక్ష్మి కలిసి టాపాయికి వచ్చేస్తాను. వెళ్దామా? అర్జెంట్ పని ఉంది, వెళ్ళిపోవాలి. అదే ఎక్కడరా మీరు? అబ్బా ఏట్రా నీ కావాలా? ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు అందరూ నా పరిస్థితి. తొందరగా రండిరా. మాట్లాడరా ఎవడుగా వస్తాను. ఆగవా, ఏంది నీ కావాలా? బాగుండి ఓపి పట్టలేదు ఏంది? తీసుకున్నా రైట్ ఓకే వస్తున్నాను. ఎక్కడికన్నా? రామ్నగర్. రామ్నగర్ ఎక్కండి అన్నా. అది మన బండి హారాలు ఎక్కన్నా చెప్తాను ఎక్కువ చెప్పు. కొన్ని కోట్ల మంది ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొన్ని కోట్ల మంది ఆ మాటలో బతికేస్తున్నారు. ఏంటది? ఏమో నాకేం తెలుసు. అదే
బలానికి లొంగదు, పెద్దరికానికి భయపడదు, డబ్బుతో కంగారు. నీలాంటి అసలు అర్థం కాదు. రాజు డబ్బులు బాగేదిరా. నాకు ఎప్పుడు ఇచ్చావరా? నీకే ఇచ్చా కదా బాగారా. ఆటో ఎక్కేటప్పుడు మళ్ళీ నీకే ఇచ్చాను రా. డబ్బులు బాగా కనిపించట్లేదా? కింద ఏమైనా పెట్టొచ్చావా? లేదురా, బాగా నువ్వు డైరెక్ట్ బైక్ వచ్చాను రా. బ్యాగ్లో ఎంత ఉన్నాయరా? గుర్తొచ్చుకోరా. ఎక్కడ వదిలేసావరా? ఎంత ఉన్నాయా బ్యాగ్లో? 40,000 రా. ఎంతసేపు ఇలానే కూర్చుని ఉంటారా? లేవండి. మేస్త్రి గారు రా, నువ్వు మాట్లాడరా. నేను మాట్లాడు. దత్తుడు మేస్త్రి గారు. అరే బళ్ళు వస్తున్నాయి, కెట్టికి రండి రా. ఏంట్రా మాట్లాడడం? ఇవాళ ఆదివారం సెలవునే. దేవుడి దయ వల్ల బ్యాంకులో అప్పులు తీరుకొని ఇక మన ఇష్టం. బ్యాంకులో డబ్బులు కట్టారా? కట్టేసుకుంటాడండి. రేపటి టిఫిన్కి వెళ్ళాడు, వచ్చాకేమో తర్వాత ఏమో చెప్తాను. మళ్ళీ అందరూ వచ్చేసాను చెడు దగ్గరికి. ఇక్కడే ఉన్నాను. ఏమంటున్నారు? డబ్బు గురించి అడిగారా? ఏంట్రా మాట్లాడో? మేస్త్రి గారు డబ్బులు కట్టేస్తున్నారా? ఎక్కడి నుంచి కడతావు? ప్రతి నెల కొద్ది కొద్దిగా మన జీతంలో నుంచి 40,000 జమ చేసుకోమందాం. సేటు గారి దగ్గర మంచి మేస్త్రి గారు కట్టేస్తున్నారు. మీరేమంటారా? ఏంట్రా పొద్దున్న ఇటు వచ్చారు? చీటీ డబ్బులు వెనక్కి తీసుకున్నాను. నీయా? నలుగురు మొత్తం 17,350 రూపాయలు అంతేగా? దానికి ఇంకో 20,000 మొత్తం కలిపి 10,000 ఇస్తాను. ఏరా వాళ్ళు అప్పెందుకు? బయట కట్టాలి. నేను ఇస్తానులే. ఈరోజు ఆదివారం, రేపు అమావాస్య, మంగళవారం రండి. ఈరోజు పని పడిందండి. అరే అమావాస్య వెళ్ళిపోయినాయండి. ఈ రోజే కావాలండి, మధ్యలో అమావాస్య ఏంటి? అన్నిటికీ విధి విధానాలు ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మీదేవిరా. బ్యాంకులో అమావాస్య చూసుకుని డబ్బులు ఇస్తున్నారా? అవన్నీ పిచ్చి నమ్మకాలు. నీకు లేకపోవచ్చు, మాకుంటాయి. అవే మూఢనమ్మకాలు. ఆహా అలాగా. నువ్వు ప్రసాదం ఎందుకు తీసుకోలేదు ఇందాక? అవి మూఢనమ్మకాలు కదా బాబు, ఎవరి వాళ్ళకు ఉంటాయి. మా డబ్బు మీరు తీసుకోవడానికి ఏంటండి గొడవ? గొడవ నేను చేస్తే వేరేలాగా ఉంటుంది. ఏంటి మీ చేతులు గాజులు దొరుకుతున్నావా ఏంటి? ఒక్కపోతే ఏం చేస్తావురా? ఎంత కాదండి, మా డబ్బు మాకు కావాలి. ఏంట్రా దబాయిస్తున్నావు? ఇప్పుడు ఇవ్వండిరా, ఎడవండిరా బయటికి. ఈ దిక్కున్న చోటు చెప్పుకోండి. మా డబ్బు ఇచ్చేది వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్తారా? పోలీసులు ఫోన్ చేయమంటారా? కొట్టుగలరా మీరు? ఇప్పుడు మీరు డబ్బే కట్టలేదంటాను. ఏం చేస్తారో చేసుకోండి రా. ఎత్తరేంట్రా ఫోన్? తీసుకొస్తావా? వాడినంటావేంట్రా? స్టేట్గా తప్పులేనట్టు బయట ఇంకెవరి దగ్గర అప్పు తీసుకున్నారా? వాడి మాట ఇంత దూరం తెచ్చుకున్నాడు. నువ్వు అన్నట్ట దత్తుడు అదే సైడ్ దగ్గర డబ్బు తీసుకున్నాం. మళ్ళీ వెళ్దామా? ఆయన చాలదా? ఇప్పుడు కాదు, రాత్రులు తెచ్చుకున్నాం. రే అమ్ముతామా?
మన డబ్బు మనం తెచ్చుకోవడానికి దొంగతనాలు అవుతుందిరా. వద్దురా, ఇంకేదైనా చూద్దాం. ఆలోచించు. జార్జ్ వస్తాడు రాత్రి మా వెళ్దాం. అదృష్టం అందుకే కానీ అదృష్టంలో పొలాన్ని అందుకోలేకపోతున్నాడు. ఇంకోసారి చూడు స్వామి. అంతా ఏమైపోయారా? చిన్న పని పడి ఉంటే బయటికి వెళ్ళాను మేస్త్రి. ఏంట్రా 1000 ఎత్తే 100 నోట్లు తీసుకొచ్చారు? ఏ నోట్లు ఏమైతేనే మేస్త్రి, 40,000 కదా. రుద్రా ఎవరో చూడరా. గురు చిన్న పడిపడింది గురు. పోలీసు రాలేదు. మరి హార్న్ ఏదో వచ్చింది. ఓ 6 అదే గురు ప్రాబ్లం. గురు 6 పట్టుకోండి బాబాయ్, కేసులే కేసులు రాసాను గురు. కొంచెం ఏదో ఏ గురు. ఇది మనం అనుకునేది కాదులే, వేరేది. విజయనగర్ ఇక్కడ బయట వెళ్ళండి. సెకండ్ లెఫ్ట్ తీసుకోండి. గురు నువ్వు ఆ బండి సంగతి చూసుకో, నేను ఈ బండి సంగతి చూస్తా. అరే దత్తుడు, అరే దత్తుడు. ఏంటి? పని చేసుకుందామా? ఇంటికి 10,000 పంపిస్తాను రా. వద్దురా, మన డబ్బులు మనం తీసుకొని మీద దగ్గర తీసుకొని పెట్టేద్దాం. అలాగేరా. ఎవర్రా మీరు? బాబుకి ఎలా వచ్చారు? దొంగ పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి.